హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ప్యాషన్ ఫ్రూట్లో కొత్త వెరైటీ అండి ఇది. దీని పేరు వచ్చి పపాయ ప్యాషన్ ఫ్రూట్. జస్ట్ లైక్ మన పప్పాయి పండులాగా పెద్దగా ఉంటుందండి, పప్పాయి పండులాగా. దీన్ని కొత్తగా డెవలప్ చేసాం. ఇందులో గింజలు, దీని స్కిన్, బాడీతో సహా తినేచ్చు అనమాట అండి. లోపల మన దోసకాయలాగా కండ ఉంటుంది అనమాట, వైట్ కండతో సహా తినేచ్చు. అది కూడా మీకు ఒక వీడియో రూపంలో చూపిస్తాను చూడండి. అది కూడా కొంచెం రాండి గారు పైకాయ, అది కూడా తయారైంది కదా. ఇంకా 2 రోజులు ఉంచాలని, బాగా ఎల్లో కలర్ రావాలండి. ఇది అంతే చూడండి. రాజు గారు ఆ నిచ్చినలు తెచ్చుకోండి. ఓకే, గట్టిగా ఉంటుందండి కాయ. అది బాగా మొగ్గనిచ్చండి, అప్పుడు కొత్త సరిపోద్దండి. ఇది కూడా కవర్ ప్యాకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. మనం చేసుకోకపోతే ఆగమని పొడిసేస్తాను నీటిని కూడా. ఇంకా రావాలండి, వైట్ వచ్చేది. కవర్ కడితే వైట్ వచ్చేది, ఎల్లో అయ్యాక కొయ్యాలండి. ఈసారి కవర్లు ఇప్పండి ఈసారి. ఇదిగోండి, ఇలా పచ్చిగా ఉంటుంది కాయ. ఈ పచ్చిగా ఉన్న కాయ ఇలా పండుగ మారిన తర్వాత కోసుకోవాలండి. ఇంకా 2 days వరకు ఇబ్బంది ఏమి ఉండదు, ఉంటుంది ఇది. ఒకసారి దీన్ని ఎలా తినాలో కూడా చూద్దాం యూజ్ చేసి. ఈ కవర్ ప్యాకింగ్ చేసామండి వీటిని. పైన లింక్ తెప్పించున్నా. కవర్ ప్యాకింగ్ చేస్తే ఫుల్ వైట్లో వచ్చిందండి. ఇది ఇప్పుడు ఎల్లో కింద మారాలన్నమాట అండి. ఇప్పండి కరోనా గారు, కవర్లు ఇప్పండి చెప్తాను. ముగ్గిపోతాయి, నీకు టైం వచ్చేసింది కదా. కవర్ లేకండి, పర్లేదు కనుక. ఈ రకంగా ఉంటాయి. ఇది కూడా డీసెంట్, పర్లేదా. ఇంకా ఏగలు పొడిసిన పెద్ద భయం ఉండదు, తయారైపోయినాయి కదండి. ఇంకా ఇదండి పప్పాయ ప్యాషన్ ఫ్రూట్ అని చెప్పి మనం కొత్తగా తెచ్చిన ప్యాషన్ ఫ్రూట్లోకి ఇదొక వెరైటీ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కుప్పల దొరగారావు, సప్తగిరి నర్సరీ. ఈ సంవత్సరం ఈ ప్యాషన్ ఫ్రూట్ కొత్తగా తెచ్చామండి. ఇది బాగా కాసింది. 2 ఏళ్ళు పెంచాం. 2 ఏళ్ళు పెంచిన తర్వాత ఈ సైజు వచ్చినట్టు ప్యాషన్ ఫ్రూట్లు. ఇది కూడా మంచి రకం. చూద్దాం రాబోయే రోజుల్లో. దీన్ని తయారు చేస్తాం. ఇప్పుడు తయారు చేసిన తర్వాత కస్టమర్లకు అందేలా ఏర్పాటు చేస్తాం. మీ సప్తగిరి నర్సరీ దొరగారావు. ఇది బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చిందండి. నేల ఉంది కదండి. కవర్ ప్యాక్ చేయడం వల్ల వైట్ వచ్చిందండి. గ్రీన్ ఉంటుంది సహజంగా. గ్రీన్ ఇలా ఎల్లో కలర్ మారిన తర్వాత పండు అయినట్టండి. ఇంకా 2 రోజులు ఉంటుంది, బాగా ఎల్లో రావాలండి. ఇది చూద్దాం.